పరిశ్రమలతో అభివృద్ధి వస్తుందని, అదే సమయంలో అభివృద్ధితో పాటు వాతావరణ సమతుల్యం అవసరమని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణం అవంతిపురం ఈద్గా వద్ద స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి వనమహోత్సవం కింద జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవం కింద పెద్ద ఎత్తున 2500 మొక్కలు నాటడం సంతోషమని అన్నారు. మిర్యాలగూడ లాంటి ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని, పరిశ్రమల వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అయితే పరిశ్రమల వల్ల వాతావరణ కాలుష్యం కాకుండా పెద్ద ఎత్తున మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని అన్నారు. స్థానిక శాసనసభ్యులు నియోజకవర్గంలో వన మహోత్సవం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విరివిగా పాల్గొనడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మిర్యాలగూడలో రైస్ మిల్లర్లు ఎక్కువగా ఉన్నందువలన వారు సైతం మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు మొక్కల సంరక్షణపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని, ఉపాధి హామీ పథకం కింద 3 సంవత్సరాల వరకు మొక్కలు నాటి సంరక్షించే అవకాశం ఉందని, ఇందుకు వెంచర్లను నియమించుకోవాలని, అంతేకాక సంరక్షణ బాధ్యతలను సైతం 3 ఏళ్ల వరకు వారే చూస్తారని తెలిపారు. అధికారులు సైతం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. అన్ని గ్రామ పంచాయతీలలో నీటి ట్యాంకర్లు ఉన్నందున వాటిని వినియోగించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో మొక్కలు చనిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తాము పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా 2500 మొక్కలు నాటుతున్నట్లు ఆయన వెల్లడించారు. స్వచ్ఛదనం పచ్చదనం కింద సైతం పెద్ద ఎత్తున మొక్కలు నాటామని, వన మహోత్సవంలో మిర్యాలగూడ పట్టణంతో పాటు నియోజకవర్గంలో మొక్కలు నాటుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.